श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే అర్జీల లేఖకుడు, వయసు 72 సంవత్సరములు, నెంబర్ 43 మెయిన్ రోడ్ నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు రంగనాథ్ బిజాపూర్కర్, అతని సోదరుడు సఖారాం షిర్డీలో ఉండేవారు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మామలద్దార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడి వెళ్తుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూర పండ్లు, సాంబ్రాణి గడ్డి ప్యాకెట్టు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను.
అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూర పండ్లు సాంబ్రాణి ప్యాకెట్టు ₹1 నాకివ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడనయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమైంది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికిచ్చారు. సాంబ్రాణి గడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూర పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తరువాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరైనదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురుని అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నిన్న నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండిచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తర్వాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు? ఇచ్చేదెవరు? పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరూ సహాయం చేయరు. నీకు అవసరమైతే ₹1000 కానీ ₹2000 కానీ అంటే వాటికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేగు డబ్బు పట్టుకుని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేను అక్కడి నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమి లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడు ఒకడు కలిశాడు. అతనికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలి అందెలు, ముక్కు పుడక అరువుగా ఇస్తానన్నాడు. తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా అంటే వడ్డీ చెల్లించేట్లు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను ప్రతి సంవత్సరం షిరిడి వెళ్లి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు, కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వెందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటో నుంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు ₹10 దక్షిణ సమర్పిస్తానని మొక్కుకుని వాటిని సమర్పించింది. నవంబర్ 29వ తేదీ 1936 గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం. వయసు 51 సంవత్సరాలు, దేశస్థ బ్రాహ్మణుడు, స్వగ్రామం నేవాస. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలుండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నేవాస్కర్కు కౌలుకిచ్చాం. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుణ్ణని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి, బాలా నేవాస్కర్లు షిరిడి వెళ్ళారు. మా అమ్మను, మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలా నేవాస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నేవాస వెళ్ళాము. కానీ బాలా నేవాస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నేవాస్కర్ పిచ్చివాడయ్యాడు. తర్వాత అతను ఎప్పుడూ షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయస్సు 16 సంవత్సరాలు. నేనెప్పుడు సాయిబాబాను దర్శించలేదు.
మా మామ తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడి వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చుని, ఇంకా నిద్రపోతున్నావా? ఈ రోజు నీ ఇల్లు నీకు సొంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడిలో జాతర జరుగుతుంది. రా, భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్లారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకు వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబ్ వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించి అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు, నాకు కల వచ్చిన రోజు ఒకటే కావడం విశేషం. దీనివల్ల నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. భయ్యాజీ అప్పాజీ పాటిల్, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్. వయసు 47 సంవత్సరాలు. మరాఠా. తండ్రి అప్పాజీ పాటిల్. స్వస్థలం బిరగాం. నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇండ్లల్లో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురాను చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తరువాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిపేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజు చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం అంటే పత్యాలాంటి చదివి తరువాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తితే అవకాశం ఉంటుందని చందనం, పంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నానా సాహెబ్ చందోర్కర్, తాత్యా పాటిల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసప్పుడు ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తూ ఉంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను, ఇతరులను కోపడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంలా నోటి దగ్గర పెట్టుకొని భం భం అని ఊదారు. ఇది మృత్యువు గాని మరేదైనా అశుభ సంఘటన గాని జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీకోతి జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాలలో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెప్తూ కానుకగా గాని, అరువుగా గాని ఎవరికి ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులను తినేందుకు ఎవరికి ఇచ్చేయకు అన్నారు.
ఈ డబ్బులను తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అన్నారు. అందువలన ఆ డబ్బును పొలాలు కొనడానికి ఉపయోగదలచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10, 11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్ట పైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరకు నాటినందుకైన పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగా గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకి వెళ్ళి బాబాను ఊదీ అడిగాను. కానీ బాబా, నేను ఊదీ ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన మూడవ రోజు ఆదివారం, కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకి వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలం ఉందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తరువాత వారిని ఎత్తుకొని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకు ముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపకా నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా, ఎందుకు దుఃఖిస్తావు? అతను అంటే నా తండ్రి 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తన చెంతనున్న కాకా దీక్షిత్తును అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకువెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుదిశ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటికి వచ్చేశాయి. నేను వారి చుబుకం కింద చేతిని పెట్టి బయటకు వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగడీవాడలో సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపర్గాం మమల్తాదారైన కులకర్ణి, రహతా ఫౌజదారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ అంటే హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మమల్తాదార్ నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహాజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహాజర్ తయారు చేసి మమల్తాదార్కు సమర్పించాం. హెచ్ఎస్ దీక్షిత్, బాబు సాహెబ్ జోగు, బాలాబాటే మొదలైన ప్రముఖులు మా మహాజర్లో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగడీవాడలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరియైన విషయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఈ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట ప్రక్కన మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దానిని యవలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకొని 3 రూపాయల చిల్లర ప్రోగు చేసి ఆ డబ్బును బీకు మార్వాడి అను అతనికి ఇచ్చి ఎద్దును యవలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము.
అతను ఎద్దుని తోలుకొని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్లుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా, నన్ను కసాయివాణి కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్రలేచి తాత్యా పాటిల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బీకు మార్వాడి పశుశాలలో వదలలేదని, కసాయివానికి అప్పజెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఎవలా వెళ్ళి 2 పశుశాలల్లోనూ విచారించాను. ఎద్దును అక్కడకు తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తరువాత నేను కసాయిలు ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తమ బీకు మార్వాడి వద్ద 14 రూపాయలకు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దుని విడిపించి పశుశాలల్లో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బీకు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలలు కాగార 2 నెలల కారాగార శిక్ష పడింది. శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। సెప్టెంబర్ 18వ తేదీ 1936 రామచంద్ర సీతారాందేవ్ ఉరఫ్ బాబు సాహెబ్ ఉరఫ్ బాలాబాటే భూస్వామి, వయసు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, వర్సోర్వాడి రోడ్, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1980లో చూశాను. అంతకుముందు వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాసగణ మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ శక్కర్ ఖాతిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్నొకసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను కృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి చాటేవాడ ఒకటే ఉంది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాం. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కలకోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉండగా అమీర్ శక్కర్ నాతో అక్కలకోట వెళ్లే దారిలో షిరిడీ ఉంది కాబట్టి బాబాను దర్శించిన తర్వాత అక్కలకోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కలకోట వెళ్ళవచ్చునని తలిచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి నేను వెంటనే అక్కలకోట వెళ్ళాలి అన్నారు. నా మనసులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడనై వారితో షిరిడీలో ఒకరోజు గడప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మర్నాడు వారి అనుమతితో అక్కలకోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షించబడి తరచూ షిరిడీ వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళి షిరిడీకి వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలామంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా దగ్గర గడిపి, మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలితాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. అఫల్యాహ జబలన్ ఆహే అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు, పహావ దానికి అనుగుణంగా నడుచుకో, అదే నీ గురువు. అపన్ పహావ అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే ఈనాటికి నాకు రత్నగిరిలో సంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరీపూర్, అక్కలకోట యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేను ఎప్పుడూ 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటి స్థానిక పాఠశాల అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంప్ వెండర్. కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం. మామూలుగా స్కూల్కు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు అంటే మెమో ఇచ్చారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తిలో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంపు వెండర్ పని మాత్రం కొనసాగించాను. దీనివల్ల నాకు రోజుకు 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు రాబడి వచ్చేది. దీనికి 5 సంవత్సరాల క్రితం నేను చేసిన తర్వాత నా కుమారునికి అప్పజెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయసు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుగానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందజేసేవారు. వారు సమాధి చెందిన తర్వాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించడం ద్వారా అది ఆదేశాలను తెలుసుకునేవాడిని.
బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచి ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. ఎటువంటి విపత్కర పరిస్థితులు నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పటాలతో వచ్చాను, భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. మీరు అంతకుముందు మా ఇంటిని కొంత దూరంలో ఉన్న BB&CI రైల్వే స్థలంలో చాకిదేవి ఏర్పరచుకొని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. మీరు పొరుగున ఉండడం వలన మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకు ₹200 వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలు ప్రస్తుతం ఉన్న బావిలో నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో మరొక బావి త్రవ్వించాను. దాంట్లో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉండి నేను షిరిడీ వెళ్లి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తర్వాత భవనాన్ని నిర్మించదలిచి బాబా అనుమతికై నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాల కట్టడానికి మాత్రమే డబ్బు ఉంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు వాటాకు రూపాయి చొప్పున ₹25 ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన ₹25 సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తయిన తర్వాత ఒకదాని తర్వాత ఇంకొకటి పెంచుకుంటూ పోయి 1925 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తయింది. అప్పటికి 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారనేది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా వలె నా కుమారులకు కూడా బాబాపై అంత నమ్మకం ఉంది. శ్రీ సాయి నా అనుభవాలన్నింటినీ కీర్తి చేసి దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ నాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 10వ తేదీ 1936 గడ DMల్కి ABS వైద్య వృత్తి గడర్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18వ సంవత్సరాలు మా అన్నగారు కుమారుడు ఉన్నట్లుండి క్రైస్తవ మతము పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కుంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. క్రీస్తు శకం హరి సీతారాం దీక్షిత్ బాబాకు కుడి భుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారు కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకువెళ్ళాడు. బాబా కృప వలన వాళ్ళ జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి 2వ కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకలు వ్యాధిగ్రస్తుడై బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతనిని సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊరి మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలలోని గాయం పూర్తిగా నయమైపోయింది. అప్పటి నుండి అన్నగారి కుటుంబము తరచూ షిరిడీ వెళ్ళడము, భజనలు చేయడము మొదలుపెట్టారు. కానీ నాకప్పుడు ఈ విషయములేమీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని వారెల్లో లాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అసలు నేనింతవరకు సాయిబాబా ఫోటో కూడా ఎరుగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన
జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1916వ సంవత్సరం అక్టోబరు నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ, భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలు ఉండేవి. గురు స్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో తెల్లని పొడుగైన కఫ్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకొచ్చింది. అప్పటికే నా వల్లంతా చెమటలు పట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించింది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరలా రాలేదు. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడనైన నేను ఉద్యోగానికి కూడా వెళ్ళడం ప్రారంభించాను. కానీ యువకుడునైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మరిచిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజ్ బాబా నా కలను నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలోనున్న మాలేగాం అన్న ఊరికి బదిలీ అయ్యింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడ్ కోపర్గాంల మీదుగానే వెళ్ళాలి. షిరిడీ వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మరిచిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేనొక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ భాగంలోని ఒక భాగం తాలూకు కుళ్ళిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేటప్పటికి నా కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంతకు ముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలులైనా వారు కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లోనున్న సివిల్ సర్జన్ నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తరువాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా ముక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడు నుండి ధోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడు స్టేషన్కు వెళ్ళాము. నేను ప్లాట్ఫామ్పై నడుస్తుండగా నాకొక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము దర్శనానికై షిరిడీ వెళ్తున్నట్లు అతనికి చెప్పాను. అది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తర్వాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడు స్టేషన్లో బుకింగ్ గుమాస్తా మాటలు విని మేము వెనుదిరిగిన వెళ్ళిన విషయాన్ని
బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తర్వాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని, నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్ పైన ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వాడిని. మెట్రిక్ కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవడం రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్ నుండి యుద్ధభూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడగ్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వావస్థల యందు మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నింటి నుండి బాబా సదా నన్ను కాపాడుతుంటారని నా దృఢ విశ్వాసం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా. వయసు 42 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్వాడిలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేను ఎప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. నా స్నేహితుడు పి దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకుని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణుని కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమి షిరిడీ వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్టు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పటేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడ పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌలిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను నా ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు.
ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్లగుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకుని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలల సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సావంత్ 44 సంవత్సరములు బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెబుతున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కనుక పెట్టినట్లుగా పై మడత నుండి క్రింది మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బా సావెంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి శ్రీమతి కాశీబాయ్ హంసరాజ్, కీర్తిశేషులు హంసరాజ్ భార్య, వయసు సుమారు 45 సంవత్సరములు, వాణి సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాము. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణాయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్ చెందిన నరసింహ మహారాజ్ నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెల్లుమనిపించి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాకమునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రము ఉండేది, రాత్రులు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ నా భర్త ఉబ్బస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తను పొల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావాలైనా చస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడి వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడువేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినం మధ్యాహ్న హారతికి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లో దూరి ఎత్తుగా ఉన్న ఆ ఉట్టి మీదకి ఎగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్న హారతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి
పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీద ఎగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దానిని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు. కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊది ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీదుకు వెళ్ళాం. జోగ్, కాకా దీక్షిత్, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు ఊపడియ పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతనింటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కపిని ఎత్తి వీపును చూపించారు. అది వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు, పెరుగు తినడం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బస వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడి వచ్చిన కొత్తల్లో నేను నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదానిని. అది చూసి బాబా తమకు ఉబ్బస వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందిస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనం ఏముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వడం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియాన్లో ఉన్న ఉపాసనీ బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేను ఇప్పుడు కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయడం ఎందుకు? నేను ఇప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేను ఇప్పుడే ఔదుంబర్ వాడి వెళ్ళి వచ్చాను. బాబు సాహెబ్ జోగ్ కోరికపై బాబా అక్కల్కోట్ మహారాజుగా అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగ్ స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 విలేపార్లే. దినకరరావు జైకర్ తండ్రి శ్యామారావు జైకర్, వయసు 25 సంవత్సరాలు, విలేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేను ఒకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీదు అంచున నిలబడి కొంచెం ఆగు అని తుఫాను ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాను తగ్గిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బికుబాయి శ్రీ బయ్యాజీ పాటిల్ కోతే భార్య, వయసు సుమారు 42 సంవత్సరాలు, మరాఠీ, షిరిడి. నా పుట్టిల్లు అహ్మద్నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అని ప్లేడర్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ తాతగారు. అతని ఇంట్లో ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరాధిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేరులో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెండ్లైన కొంతకాలానికి నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ అయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండడంతో నేను నా 14వ ఏట అంటే 1908 సంగమనేరు నుండి ఇక్కడికి షిరిడీ వచ్చాను. వంజగార్గాంకు చెందిన గంగాగీర్ మహారాజు వాడాకు సమీపంలోనున్న చింత చెట్ల క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికుల్లో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ అయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ,
బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు ₹6 వంతున పింఛను వస్తుంది. 1916 సంవత్సరం ఆఖరులో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తరువాత నేను పింఛన్ తెచ్చుకోవడానికి అహ్మద్నగర్ వెళ్ళాను. పింఛన్ తీసుకుని తిరిగి వస్తూ బాబాకు నమస్కరించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కొపర్గాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనస్సు వికలమైంది. తరువాత షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఈ పూలమాల నాకు అక్కర్లేదు అంటూ బాబా దాన్ని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దాన్ని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు రెండూ పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలయ్యింది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయాయి. మూడవ ముక్క క్రింద పడిపోయింది. అది ఎలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తరువాత నేను తెచ్చిన పేడాలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందుంచాను. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకుని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా, ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదంతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరములో ఏడుస్తూ తమ భక్తురాల్ని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విచారకరంగా విలపించాను. బాబా, మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. ఇంటి వాకలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను. నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. డిసెంబర్ 3వ తేదీ 1936 షిరిడి. ఒక గుమస్తా, వయస్సు 44 సంవత్సరాలు, పార్సీ, బొంబాయి ఆఫీస్. 1913లో ప్రప్రదంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులచే చికిత్స చేయించిన నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళిపోమనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమైంది. తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు వ్రాసాను. బాబా
అతన్ని తీసుకుని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతన్ని తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుని ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాణ్ణి. అక్కడ నా సోదరుడు ప్రతిదినము ఆరతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తరువాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలము బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకము భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకుని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడినైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను తరువాత 1917 నుండి 1918 వరకు సుయోజ్లోను ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరియైన దృక్పథకం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తరువాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడూ వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని ఆరోగ్యము, ఆ తరువాత నా 2 చెల్లెళ్ల వివాహము మొదలైన సమస్యలు నా మనసును తులిచివేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లెలకు వివాహాలు జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహమైంది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వల్లనే వివాహమయ్యి నాకు ఒక కుమారుడు కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఈ విఘాతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాలు వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారము నా భార్య కోలుకుంది. కానీ వృద్ధాప్యము తప్ప ఏ అనారోగ్యము లేని మా అమ్మ అకస్మాత్తుగా డబుల్ నిమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవము సంతోషదాయకమైనది. ఎప్పుడు నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యములో తేలిపోయేవాణ్ణి. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతి పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాణ్ణి. 1913లో నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా నెల జీతము 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసేసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలు ఉన్నాయి. వారు ఆ మొత్తాన్ని దక్షిణంగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారు సమర్పించడానికి
వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గరనున్నంత వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना।
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गवाया, काली जमाना मैंने गवाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba Sai
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా Sai Baba Sai